మన బాపట్ల జిల్లా అద్దెక మండలం మణికాసు ఎస్సీ కాలనీ. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పాడో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడో తల్లికి వందనం డబ్బులు మా పిల్లలిద్దరికీ వచ్చినాయి. 26,000 పడ్డాయి ఇద్దరికి. మాకు సంతోషంగానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేశారు, బాగానే ఉంది. హై స్కూల్లో సైకిల్ కూడా ఇచ్చారు మా అమ్మాయికి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారు. నాకు 2 పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున 2 పిల్లలకి 15,000 వచ్చింది. ఒక పిల్లగాడికి చొప్పున 2,000 తీసి కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తే అవి స్కూల్కి, మనం పిల్లలు చదువుకునే స్కూల్లోనే వాళ్ళకి మెయింటెనెన్స్గా వస్తున్నాయి. మన పిల్లలు చదువుకునే స్కూల్లో అంతకుముందు దొడి బియ్యం పెట్టేటోళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం పెడుతున్నారు. పుస్తకాలు, బ్యాగ్స్, షూ, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నారు. అంతకుముందు దొడ్డు బియ్యం తిన్నప్పుడు కడుపున వస్తుందని చెప్పనని బాధపడేటోళ్ళు, ఏడ్చేటోళ్ళు ఇంటికి వచ్చి. ఇప్పుడు సన్న బియ్యం అయ్యేవారికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఏలూరు సాంబశివరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు మంజూరి జ్యోతిర్మయి, కొద్ది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. తల్లికి వందనం అనే నుంచి నాకు 2 పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం నుంచి నాకు 30,000 ఈ సంవత్సరం వచ్చాయి. పిల్లలు యూనిఫామ్లు కానీ అన్ని మంచిగా వచ్చాయి. తల్లికి వందనం కూటమికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నా పేరు దాకే సౌందర్య, నెడదోలండి, 9వ వార్డు. గత ప్రభుత్వంలో పాపకి అందిందండి అమ్మఒడి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పిల్లలకి కూడా మాకు తల్లికి వందనం పడిందండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ అవసరాలు కానీ మాకు టైంకి వేశారండి. నా పేరు సువర్ణ, శిక్షణ గ్రామం, రూపొండ మండలం, అనంతపురం జిల్లా. తల్లికి వందనం కింద 3 పిల్లలకు 15,000 చొప్పున చంద్రబాబు గారు 3కి 15,000 చొప్పున 3 పిల్లలకు మా ఖాతాకు జమ చేయడం జరిగింది. చంద్రబాబు గారు మాటలు నిలబెట్టుకున్నారు. చంద్రబాబు గారికి నా కృతజ్ఞతలు. కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో నివాసం ఉంటున్న మేము మా 2 పిల్లోళ్లకు తల్లికి వందనం కింద ఇద్దరికి 26,000 ఈరోజు జమ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. మాది తోటవారిపాలెం రివర్స్ కాలనీ, చీరాల మండలం. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అట్లానే నాకు 2 పిల్లలు, 2కి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు గోల్ శ్రీనివాసులు, తోటవారిపాలెం రివర్స్ కాలనీ, చీరాల మండలం అండి మాది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు మా 2 పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది. దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను. మా పిల్లలను బాగా చదివించుకొని వృద్ధిలోకి తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి 3 పిల్లలకి 13,000 వేశారు. మాకు మొత్తం 39,000 వచ్చాయి. తల్లికి వందనము పథకము వచ్చింది 39,000. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటర్ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నా పేరు సబీహా, మాది గోడవల్లి గ్రామం. మా తల్లికి వందనం 2 పిల్లలండి, చెరువు 13,000, 26,000 పడ్డాయండి. అంతకుముందు గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయండి, ఇప్పుడైతే 2 పిల్లలకి పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు మురిపూడి రజని, మా వారి పేరు మురిపూడి మరిబాబు గారు. మాది అనుపాలెం గ్రామం అండి, సత్తనపల్లి నియోజకవర్గం. ఈరోజు తల్లికి వందనం డబ్బులు
మా ముగ్గురు పిల్లలకు కూడా మరి 39,000 కూడా అకౌంట్లో జమ అయ్యాయండి. మేము ఈరోజు చూసుకున్నాము. మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ ఇచ్చారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. చీరాల మాది బొర్లాలపాలెం మండలం చేదరపైన సీతామహాలక్ష్మి. అంతకుముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు. ఒక్కరికే ఇచ్చారు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అన్నారు. అంటే మా ఇంట్లో 2 బాబులు ఉన్నారు. 26 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, లోకేశ్వరకి వందనాలు. నలుగురికి ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు. వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం, పిల్లల్ని చదివిపించుకుంటాము, వాళ్ళకి అన్ని తీపించుకుని ఉంటాం. అప్పుడు ఆయన ఒకటి ఇస్తానని అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఉన్నారు అందరికి. ఎలక్షన్ లో ఆయన చెప్పిన ప్రకారం చేస్తానన్నాడు, వేసినాడు. నా ధన్యవాదాలు. ముగ్గురు పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ తల్లికి వందనం పథకం ద్వారా మా ముగ్గురు పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ముగ్గురు పిల్లల్ని స్కూల్లో చదివించడానికి, గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ ముగ్గురిని ఉన్నత స్థాయికి పంపించడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు. కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. తల్లికి వందనం నలుగురికి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి, ఎస్కోట మండలం, ఎస్కోట గ్రామం, విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. నాకు 2 ఆడపిల్లలండి. మా 2 ఆడపిల్లలకి అమ్మఒడి డబ్బులు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని, బ్యాగులని అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ వరకు చాలా బాగుంది. సన్నబియ్యం రైస్ కూడా అందుబాటులో ఉంచారు. చాలా ఆనందంగా ఉంది. మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని మనోధైర్యంగా ఇచ్చారు మాకు. అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నాకు ఈరోజు అకౌంట్లో అయితే పడినాయండి 13,000. 2,000 అయితే స్కూల్ యాజమాన్యానికి అయితే పడ్డాయి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే కూటమి ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మాకు ఇద్దరు పిల్లలకు గాను 26,000 రూపాయలు మా అకౌంట్లో జమ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మాకు ఇద్దరికి పడింది నా తల్లికి వందనం. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు యమున. నేను ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నానండి. 2 పిల్లలకు పెట్టుకున్నానండి అమ్మఒడి. నాకు 2 పిల్లలకి ఈరోజు ఉదయమే క్రెడిట్ అయ్యాయి సార్. నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న పాప, 3 పాపలు సార్ నాకు. అయితే 2 పాపలకు పడ్డాయి. నెక్స్ట్ 3rd పాపకు కూడా పడతాయి అని నాకు నమ్మకం ఉంది సార్. చాలా సంతోషం సార్. అండ్ ఉదయమే అనుకుంటా ఉన్నాం సార్, మేము 12th పడతాయి అనుకున్నాము. ఎగ్జాక్ట్గా 8:58 ఆ టైంలో మనీ పడ్డాయి సార్. అసలు ఆ సంతోషం చెప్పుకోలేను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా ధన్యవాదాలు సార్. వరలక్ష్మి, మా సామర్గూడెం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం వారు లాంచ్ చేసిన తల్లికి వందనం అనే స్కీమ్ ఈరోజు ఎలిజిబుల్ అయ్యాము. మేము డబ్బులు అందాయి మాకు. మా పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కావాల్సిన సహాయం, సదుపాయాలు కలిగేసిన చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. చీరాల నియోజకవర్గము, మాది బొర్లవారిపాలెం పంచాయతీ. నా పేరు బొర్ల నాగమణి. జగన్ ఉన్నప్పుడు మా అబ్బాయికి ఒక్కడికే ఇచ్చాడు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి తల్లికి వందనం కింద 3 బాబులకి ఇచ్చాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ధన్యవాదాలు.